హరే కృష్ణ. మీరు అర్ధరాత్రి ఒంటరిగా ఒక చీకటి వీధిలో నడుస్తున్నారనుకోండి. అక్కడ ఒక అనుమానాస్పదమైన వ్యక్తి మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అప్పుడు మీలో ఖచ్చితంగా భయం మొదలవుతుంది కదా. కానీ అదే క్షణంలో మీ వెనుకనే ఓ పోలీసు గార్డు మంచి ఆయుధంతో ఉన్నాడు అని మీరు గమనిస్తే మీ భయం క్షణంలో మాయమవుతుంది. మనము జీవితంలో ఎన్నో సమస్యల దారిలో నడుస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు, ఉద్యోగ ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, వాటితో పాటు భయం, ఆందోళన, ఒత్తిడి. కానీ ఒకవేళ ఈ జీవితపు దారిలో నాకు భగవంతుడు వెంట ఉన్నాడు అని తెలుస్తూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా భయం తక్కువ అవుతుంది, ఇంకా మనసు స్థిరంగా మారుతుంది. అంటే భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు మనతో ఉన్నారన్న బలమైన శ్రద్ధ, సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు అనుకోని భయాలు కూడా క్రమంగా పారిపోతాయి. మరి ఈ భావన ఎలా కలుగుతుంది అంటే భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. అంటే భగవంతుడు ఈ జగత్తుకే అధిపతి, అన్ని భూతాలకు శ్రేయస్సు కోరే సుహృది. ఆయనను సరిగ్గా తెలుసుకున్నవారే నిజమైన శాంతిని పొందగలరు. రామాయణంలో కూడా హనుమంతుడు లంకలోకి ఒక్కరే వెళ్తారు. అక్కడ మొత్తం రాక్షసులు, రాక్షస రాజ్యమే. అయినా భయం లేకుండా ఎందుకు వెళ్తాడో తెలుసా? ఎలా వెళ్ళారో తెలుసా? ఆయనలో భయానికి స్థానమే లేదు. ఎందుకంటే ఆయన హృదయం మొత్తం శ్రీరాముడు ఉన్నాడు కాబట్టి. మనకు కూడా ఆ భయరహిత ధైర్యం కావాలంటే ఏం చేయాలి? మన హృదయంలో భగవంతుణ్ణి స్థిరంగా ఉంచుకోవాలి. చాలామంది జీవితాన్ని బాధలతో ఉన్న ఒక చీకటి గదిలా ఊహించుకుంటారు. వెలుతురి లేకపోతే మనం ఏ మూలలో ఏముందో ఊహించుకుంటూ భయపడుతూ ఉంటాము. ఉదాహరణకి ఒక కథ చెప్పుకుందాం. ఒక నలుగురు విద్యార్థులు బాగా చీకటి ఉన్న గదిలోకి వెళ్ళారు అని అనుకుందాం. మొదటివాడు లోపల ఒక కొండ చిలువ ఉంది అని అంటాడు. రెండవవాడు అది నా మీదికి వస్తుందేమో అని అనుకుంటాడు. మూడవవాడు ఓ దేవుడా, ఇది మనల్ని చంపేస్తుందేమో అని అంటాడు. కానీ నాలుగవవాడు టార్చ్ వేస్తాడు. అక్కడ నిజానికి ఏమీ ఉండదు, అంతా స్పష్టంగా కనిపిస్తుంది. మన జీవితంలో కూడా ఆ ఆధ్యాత్మిక జ్ఞానమే ఆ టార్చ్ లైట్. భయం ద్వితీయాభినివేశతః స్యాత్ అని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. అంటే భయం ఎప్పుడొస్తుందంటే మనము భగవంతుడితో వేరైపోయి మనల్ని స్వతంత్రముగా భావించిన అహంకారమే భయానికి మూలమవుతుంది. మన మోడ్రన్ వేగవంతమైన జీవితంలో నిజంగా భక్తి సాధ్యమవుతుందా అంటే వాస్తవంగా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎలా అంటే ఇది కేవలం ఒక్క హరే కృష్ణ నామస్మరణ చేయడం వలన జరుగుతుంది. ఈ జీవితపు దారిలో మనకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న నామరూపంలో ఉన్న భగవంతుడు వెంట ఉన్నాడు అని తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా భయం తక్కువ అవుతుంది. ఇదే భయాన్ని జయించేందుకు ప్రధాన ఆయుధం. మనతో పాటు ఎప్పుడూ కూడా అన్ని లోకాలకు అధిపతి అయిన భగవంతుడు మన హృదయంలోనే ఉన్నారని మనం నిజంగా గమనించగలిగితే, అవసరమైన సమయంలో మన రక్షణకు సిద్ధంగా ఉన్నారన్న భరోసా మనకు ఉంటే అప్పుడు మనలో ఉన్న భయాలు పోయి మనశ్శాంతి కలుగుతుంది. ఇదే విషయం భగవద్గీత 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో భగవంతుడు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ శ్లోకంలో చెప్పినట్లుగా భగవంతుడు అన్ని జీవులకు శ్రేయోభిలాషిగా ఉంటాడు. కానీ మనకు ఆధ్యాత్మిక అవగాహన లేకపోతే జీవితం కూడా ఒక చీకటి గదిలా మారిపోతుంది. దాంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఊహతో మనమే మనల్ని భయపెట్టుకుంటూ ఉంటాము. మనం శ్రీల ప్రభుపాదుల వారి జీవితం చూస్తే 69వ సంవత్సరంలో కూడా అమెరికాకు వెళ్ళారు. సాధారణంగా మనం చూస్తే ఆ వయసులో ఒక వీధిని సరిగా దాటడానికి కూడా భయపడతారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అసలు డబ్బు లేకుండా అమెరికా వెళ్ళి
11 సంవత్సరాలలో 108 దేవాలయాలు స్థాపించారు. 70కి పైగా పుస్తకాలు రచించారు. 14 సార్లు ప్రపంచాన్ని చుట్టి మిలియన్ల మందికి భగవంతుని గురించిన సందేశాన్ని ఇచ్చారు. దీనికి కారణం భయం లేకుండా ఉండటమే. భయం ఎందుకు లేదు అంటే ఆయనకు హృదయంలో భగవంతుడు ఉన్నాడని ఆయన నమ్మడమే దానికి కారణం. భయాన్ని పోగొట్టే ఈ భగవద్గీతను మనం అందరం తప్పకుండా తీసుకొని చదువుకుందాము. హరే కృష్ణ.